శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఏదైనా పని చేస్తే కలిసి వస్తుందా రాదా అనే అంశం గురించి చెప్తున్నానండి. గురుగారు, ప్రతి మాసం వింటున్నాము, ఇవన్నీ నమ్మాలా నమ్మకూడదా? అయ్యా, జ్యోతిష శాస్త్రము ఇప్పటిది కాదు, వేల సంవత్సరాల క్రితమే ఋషులు వారి యొక్క మానసిక శక్తితో, దైవశక్తితో దీన్ని రూపొందించారు. ఎంతోమంది దీన్ని ఆసరాగా చేసుకొని వారు ఆనందపడ్డారు. మనకు రాబో కష్టాన్ని తెలుసుకుంటే నష్టం ఏమీ లేదు కదా. ఇలా వస్తుందన్నప్పుడు జాగ్రత్త పడతాం. ముందు గొయ్యిందని తెలుసుకుంటే మనం గొయ్యిని దాటేందుకు ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా దైవానికి సంబంధించింది. మన గత జన్మలో చేసుకున్న పాపానుసారమే మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సక్రమంగా ఉంటే వచ్చే జన్మలో బాగా ఉంటాం. వచ్చే జన్మ దాకా ఎందుకండి, ఈ జన్మలోనే బాగా ఉంటాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాబట్టి సంకల్ప బలాన్ని మించింది ఏది లేదు. ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే ఆ సంకల్పం నెరవేరే వరకు దైవాన్ని కనుక నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి గ్రహాలు కూడా అనుకూలమవుతాయి. ఆ గ్రహాలు ఏదైతే లోపం ఉందో వాటిని ఆరాధిస్తే అద్భుతంగా ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? వీరికి ప్రస్తుతానికి రెండే గ్రహాలు కలిసి వస్తున్నాయండి. రవి 11ంట ఉన్నాడు, బుధుడు 11ంట ఉన్నాడు, రాహు జన్మలో ఉన్నాడు. రవి ఏకాదశి స్థానంలో ఉంటే ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. మీ మాట సమాజంలో నెగ్గుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు వస్తాయి. ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి. మీరేదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే మీ మాట వింటారు. పార్ట్నర్షిప్లో మాత్రం మీరు ఈ ప్రయత్నాలు చేయకండి. పార్ట్నర్షిప్ మీకు ఈ మాసంలో కుదరదు. బుధుడు ఏకాదశ స్థానంలో ఉంటే, బుధుడు బుద్ధిజీవి, 11వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నూతనంగా పెట్టుబడులు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రాహు కారణం చేత, రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్ విషయాన్ని మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే లాస్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. గతంలో మీకు లాభం జరిగి ఉండవచ్చును, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి అనుకోని నష్టాలు జరుగుతాయి. ఏదైనా ఉద్యోగాన్ని చేర్పులు చేయాలనుకుంటే ఈ మాసంలో ఆగండి. ఖచ్చితంగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మీనరాశి వారికి గురుబలం లేదు. వివాహ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వివాహాలు జరగకపోవచ్చును. రాబో కాలంలో మంచి జరిగే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి అడుగులు వేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ ప్రశాంతతను తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. దైవాన్ని ఆరాధించండి. మీకు నమ్మిన వారితోటి ఎక్కువగా ఉండండి. నమ్మకం లేని వారికి కొత్త పరిచయాలు మాత్రం చేసుకోవద్దు. మొదటి వారం బ్రహ్మాండంగా ఉంటుంది, రెండో వారం బ్రహ్మాండంగా ఉంటుంది, 3-4 వారాలు మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇకపోతే విద్యార్థులకు సూచిస్తున్నాను, అనవసరమైన వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి జీవితం ఖరాబ్ అయిపోతుంది. రాహు ఉన్నప్పుడు దుర్వ్యసనాలకు లోను చేస్తాడు. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దయచేసి పెద్దవాడిగా చెప్తున్నాను, ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే దాన్ని ఆలోచన చేయండి. సరి అయిన సమయం కాదు. మీ కుటుంబీకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు, మీరు ఇబ్బందుల పాలవుతారు, అనవసరమైన వ్యసనాలకు గురవుతారు. ఆచితూచి అడుగులు వేయాలి. విద్యార్థులకు సూచిస్తున్నాను, చాలా కష్టకాలం ఇది. ఎందుకంటే మీకు గురువు సరిగా పనిచేయట్లేదు, శని భగవానుడు పనిచేయట్లేదు, కేతు భగవానుడు పనిచేయట్లేదు, ఇబ్బందిదాయకంగా ఉంది. కాబట్టి శ్రద్ధాభక్తులతో చదువుకోవాలి, నిరంతరం చేయాలి. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరైతే శ్రమ పడతారో వారికి భగవంతుడు సహకారం చేస్తారు. గొప్పవారు అంటూ ఎవరు లేరండి జీవితంలో. వారి వెనుక ఉన్న కష్టాలే వారిని గొప్పవారుగా చేశాయి. పుట్టగానే ఎవరు మహారాజుగా పుట్టరు, కష్టపడ్డ వాడికే వస్తుంది. దానికి దైవ సహకారం అవసరం. మరి ఈ జ్యోతిష్యం ఎందుకండి? మొత్తం దైవ సహకారం తీసుకుంటే సరిపోతుంది కదా. మరి అదే తీసుకోండి. జ్యోతిష్యం అనేది దైవ స్వరూపాలే. రవి భగవానుడు, సూర్య భగవానుడు భగవంతుడు, గురువు బృహస్పతి భగవంతుడు. మనకు త్వరగా ఫలితాలు రావాలని చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈ రాహు సరిపోతలేదు కాబట్టి మీనరాశి వారికి ముఖ్యంగా సూచిస్తున్నాను, మానసికమైన ఆందోళనలు, భయాలు కలుగుతాయి. కాబట్టి ఇలాంటి వాటికి మనకు జ్యోతిష్యం ఒక మంచి మార్గాన్ని సూచించింది. ఎవరైతే మీనరాశిలో ఉన్నవారు ఉంటారో
వారు దుర్గాదేవిని ఆరాధించాలి, శక్తి స్వరూపాన్ని ఆరాధించాలి. మీ దగ్గర దుర్గాదేవి మాత లేదనుకోండి, కనకదుర్గకు వెళ్ళండి, లేదు భద్రకాళి మాత దగ్గరికి వెళ్ళండి, లేదు అది కూడా లేదు మీ ఇంట్లో పోచమ్మ ఉంటే పోచమ్మ దగ్గరికి వెళ్ళండి, ఎల్లమ్మ ఉంటే ఎల్లమ్మని చేయండి. దుర్గాదేవి అంశాలు ఇవన్నీ. అక్కడికి వెళ్ళి మీరు పూజ చేయండి. వీలైతే సాయంకాల వేళల్లో శక్తి స్వరూపాలైన దుర్గాదేవి కానీ, లేదా సమ్మక్క కానీ, లేకపోతే మహంకాళి కానీ, ఏదైనా కానీ సాయంకాల వేళల్లో వెళ్ళేసి అక్కడ మీరు ఆ అమ్మవారిని దర్శించుకొని హారతి తీసుకోండి. ఎందుకంటే రాహువు దుర్గాదేవి భక్తుడు కాబట్టి ఆ సమయంలో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారిని చూసి మా అమ్మవారి భక్తులు అని చెప్పేసి తగ్గిస్తాడు. ఇకపోతే జూదాలు ఆడేవారు దయచేసి చెప్తున్నాను, ఈ మాసంలో మీరు జూదం ఆడకూడదు, చాలా ఇబ్బందిదాయకంగా అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలమైన సమయం, ఎందుకంటే రాహువు జన్మంలో ఉన్నాడు కాబట్టి మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య సఖ్యతగా ఉండదు. తర్వాత బంధు విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేసి మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇకపోతే ఈ మాసంలో చెప్పాను, మొదటి 2 వారాలు బాగా లేవు, తర్వాత 2 వారాలు బాగా ఉందని చెప్పాను. అది జాగ్రత్తగా గమనించుకొని అడుగులు వేస్తూ ఉండండి. ఇకపోతే ఇది గోచార రీత్యా మీనరాశి వారికి. ఇక జాతక విషయానికి వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ గురువు కర్కాటక రాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. అదే గురువు కనుక మకర రాశిలో ఉంటే నీచస్థానాన్ని పొందుతాడు. మనం పుట్టగానే జాతక నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ గ్రహాలు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటాయో అదే జీవితాంతం వారికి నడుస్తూ ఉంటుంది. గోచారం అనేది మధ్య మధ్యలో వచ్చేసి తాత్కాలికమైన పనులకు, అప్పటిదప్పుడు పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ జీవితాన్ని ఒక లైన్కి తీసుకొచ్చేది, జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేది, రాజకీయం పనిచేస్తుందా, ఉద్యోగం పనిచేస్తుందా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, వ్యాపారం పనిచేస్తుందా, ఇతను ఏ రంగంలో ఉంటే అభివృద్ధి చెందుతాడని చెప్పేది మాత్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. ఖచ్చితంగా 100 మంది జాతకాలు పరిశీలించి 100 మందికి అభిప్రాయాలు చెప్పిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఆషామాషిగా ఇలా అలా చెప్పేసేవాడిని కాదు. నిరంతరము చదువుతూ గ్రంథ పఠనం చేస్తూ నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలని తపనతో పాటు చేస్తున్నాను. కానీ ఏదో ఆశించి దీన్ని లక్షలు సంపాదించాలని నాకు లేదు. ముఖ్యంగా చెప్తున్నాను, వ్యవస్థ నడవడానికి కొంత అవసరం ఉంటుంది, అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఏ దశలు నడుస్తున్నాయి, ఏ నక్షత్రం వారికి ఏ దశ నడుస్తుందో చెప్తారు. పూర్వభద్ర 1 పాదం వారికి గురుమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు. మీ వయస్సు ఎక్కడుందో చూసుకుని ఆ దశను గుర్తించండి. మొదలు ఉత్తరాభాద్ర 4 పాదాల వారికి శని మార్గదశతో జీవితం ప్రారంభమై శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, తర్వాత రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు. చివరిగా రేవతి 4వ పాదం వారు బుధ మార్గదశతో జీవితం ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. మీ దశ ఎక్కడో చూసుకోండి. బాగా కష్టపడుతున్నాం, ఇబ్బందిదాయకంగా ఉంది, ఏమి పరిష్కారం దొరుకుతలేదు, ఏం చేయాలనే ఆలోచన ఉన్నవారు దయచేసి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ను, మీ పుట్టిన టైమును, మీరు ఏ ఊళ్ళో పుట్టారో దాన్ని పంపించండి. మీ జాతకాన్ని పరిశీలించి సరిగ్గా సూచించి మంచి మార్గంలో పెడతాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు.